డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ ఆస్పిరెంట్ చిరంజీవి. నమస్తే చిరంజీవి గారు. నమస్తే మేడం. చిరంజీవి గారు, మరి ట్రంప్ చూసుకుంటే గత వారం 25% టారిఫ్ అయితే విధించడం చూసాం మనం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 25%, అంటే మొత్తం 50% టారిఫ్ అనేది భారత్ పైన పడింది. ఎందుకు అంటారు ట్రంప్కి అంత కోపం ఎందుకు మన ఇండియా పైన? అంటే దీని ఇంపాక్ట్ వేటి పైన పడుతుంది అంటే? ఫస్ట్ నుంచి కూడా అమెరికా అనేది ఆధిపత్యం చెలాయిస్తుంటుంది మన అక్రాస్ ప్రపంచం మీద. సో ఎప్పుడైతే ట్రంప్ అధికారంలో వచ్చాడో తన పెత్తందారితనం చూపిస్తున్నాడు. సో మన ఎందుకు ఎస్పెషల్లీ ఏ టారిఫ్స్ అనే సుంకాలు విధిస్తున్నారు మన ఇండియా మీద అంటే, మన ఇండియా ఏంటంటే అందరితో సమానంగా పోతుంది. సో ఆ నేపథ్యంలో మన ఇండియా ఏం చేస్తుందంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. తనకు నచ్చలేదు. సో అమెరికా అంటుంది ఏంటంటే నువ్వు ఆ రష్యా నుంచి నువ్వు క్రూడ్ ఆయిల్ని కొనుక్కోవద్దు, ఇఫ్ నువ్వు కనుక్కుంటే మేము నీకు మీద టారిఫ్స్ విధిస్తానని చెప్పి ట్రంప్ వార్న్ చేశాడు. సో ఆ నేపథ్యంలో ఆల్రెడీ పాస్ట్లో గత వారంలో ఎప్పుడైతే 25% మన మీద విధించారో అది ఈ రోజు నుంచి August 7th, అంటే ఈ రోజు నుంచి గత వారంలో చూసుకుంటే కనుక ఏదైతే 25% మన ఇండియా మీద విధించింది అమెరికా, అది ఈ రోజు August 7th నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మరి ఇంకొక 25% విధిస్తున్నాడని ట్రంప్ ప్రకటించాడు. అది ఈ మంత్ August 27th నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది వేటి పైన చూడొచ్చు మనం? ఎస్పెషల్లీ టెక్స్టైల్. సో ఏదైతే రిమైనింగ్ 25% తో కలిపి 50% టారిఫ్ అనేది మన ఇండియా ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఆక్వా రంగం అవ్వచ్చు, వీటి మీద రొయ్యలు, అంటే సో ఆక్వాటిక్, మన జిమ్స్, రెడీమేడ్ కాటన్స్ మీద ప్రభావం చూపించవచ్చు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అండి భారత్, రష్యా, చైనా అంటే ఒక్కటైపోతాయి అంటారా? భారత్, రష్యా, చైనా ఒకటవడం అనేది కష్టమండి. ఎందుకు అంటే మన కంట్రీ డిప్లొమేట్స్ గా ఉంటుంది, అందరితో సమానంగా ఉంటుంది. రష్యా అనేది ఏంటంటే సందర్భం బట్టి మారుతూ ఉంటుంది. కానీ అమెరికా అలా కదా, నా నచ్చిందే చేస్తా, నా మాట మీ వేదం. ఈవెన్ యుఎన్ఎస్ నుంచి కానీ WTO నుంచి కానీ అన్ని నుంచి తను వైదొలుగుతుంది. వై? బికాస్ నేనే రారాజుగా బతకాలి, నేనే రారాజుగా మిమ్మల్ని అందరిని పాలించాలి అనుకుంటుంది. కానీ మన ఇండియా దానికి ఒప్పుకోదు. ఈవెన్ రష్యా యొక్క ఐడియాలజీ వేరు, మన ఐడియాలజీ వేరు, అమెరికా ఐడియాలజీ వేరు. సో హైలీ ఇంపాసిబుల్. ట్రంప్ అంటున్నాడు ఇప్పుడు ఏదైతే 25% పెంచారో అదనంగా జరిమానా సుంకాన్ని అంటున్నాడు. దీన్ని అంటే జరిమానా సుంకం అంటే ఈజ్ నథింగ్ బట్ నువ్వు నా మాట వింటే నీకు అన్ని ఫ్రీ, లేదు అంటే నీ జరిమానా విధిస్తాను, ఫైన్ వేస్తా, అంతే, సింపుల్. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలండి క్విక్ డెసిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి చూస్తున్నాం మనము టకటకా డెసిషన్స్ తీసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అంటే చాలా మంది ట్రంప్ ఈజ్ ఎ వెరీ బిజినెస్ పర్సన్ అంటారు, క్విక్ డెసిషన్స్ అంటారు. అంటే తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్టేనా? ఒక అమెరికన్ సిటిజన్స్ కోసమే అంటారా ఇవన్నీ కూడా? ఆబ్వియస్లీ తన అమెరికా మొత్తం ముందులో ఉండాలని చెప్పి తన డెసిజన్ తీసుకుంటున్నాడు. ఫస్ట్ ఎప్పుడైతే అధికారంలో వచ్చినో అప్పటి నుంచి కూడా మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అనే ఒక పాలసీతో మావాడు ముందడుగుతూ వెళ్తున్నాడు. సో ఆ నేపథ్యంలో మన ట్రంప్ కూడా క్విక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకుంటాడు. వెంటనే ప్రపంచం మొత్తాన్ని ఒక సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. సో మేబీ తను అమెరికా వాళ్ళ కోసమే ఇటువంటి రూల్స్ తీసుకుంటున్నాడు అనుకోవచ్చు. ట్రంప్ తీసుకుని ఏ నిర్ణయమైనా వేరే దేశాల పైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇమీడియట్లీ వాళ్ళు కూడా ఆ డెసిషన్ ఫాలో అవుతారు. ఆబ్వియస్లీ. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇంటిలో మన డాడ్ మాట మనం కాదని చెప్పలేం. అలాగే ఉండాలనుకుంటున్నాడు ట్రంప్. నా మాట వేదం, నా మాట శాసనం, అట్లాగే ఉండాలి, లేదంటే మీకు అందరికి నేను ఇచ్చేయను, మీ మీద టారిఫ్స్ విధిస్తానని చెప్పి ప్రతి ఒక్క కంట్రీకి వార్న్ చేస్తూ ఉంటాడు. సో ఎస్పెషల్లీ వాటర్ మేము ఫైనల్ గా ఆధిపత్యం చెలాయించాలి, నాదే శాసనం అన్నట్టుగా మన ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ట్రంప్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా బర్త్రైట్ సిటిజన్షిప్ గానీ, వలసదారులు గానీ, మన వాళ్ళ పైన H1B వీసాలు గానీ, స్టూడెంట్ వీసా గానీ, ఓన్లీ చదువుకోవడానికే రావాలి, ఇక్కడ ఉద్యోగం చేయడానికి లేదు, పార్ట్ టైం జాబ్స్ చేయడానికి లేదు. ఇప్పుడు చూస్తుంటే ట్యాక్సెస్, ఇవన్నీ చూస్తే మన పైన ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటారు? అంటే నాకు తెలిసినంత వరకు సమ్ టెక్సస్ అనుకుంటానండి, అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. సో 80% మన తెలుగు కమ్యూనిటీ అక్కడ ఉంటుంది. సో అమెరికా ఏమనుకుంటుందంటే మా కంట్రీలోకి మీరు రండి, వెల్కమ్స్ యూ, బట్ మొత్తం మీరే అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో ఈ H1B వీసా, ఇమిగ్రెంట్స్ మీద,
వలసదారుల మీద ఇటువంటి యాక్షన్ తీసుకుంటున్నాడు. సో ఓవరాల్ ఏంటంటే అక్కడ ముందు వాళ్ళ పీరియడ్ వాళ్ళకి ఇవ్వాలి కదండి, కానీ వాళ్ళకి స్కిల్స్ లేవు, మన వాళ్ళకి హై స్కిల్స్ ఉంటాయి. సో మన వాళ్ళు ఈజీగా గెట్ ఇన్ అవుతున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇటువంటి డెసిజన్ తీసుకుంటున్నాడు. అమెరికా వాళ్ళకి మాత్రమే ఫస్ట్ పీరియడ్ ఇవ్వడానికి ఇటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ అవని, అమెరికా గోల్డెన్ కార్డు ఇటువంటి తీసుకుని వస్తున్నాడు. థ్యాంక్ యూ.